అంతా కూడా పూర్తి స్థాయిలో సెలబ్రేషన్లు స్టార్ట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ టపాకాయల మోతమవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మందుల సామెలు కూడా బోరబండకు సంబంధించినటువంటి డివిజన్లో ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సెలబ్రేషన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, గతంలో అక్కడ డివిజన్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, నవీన్ యాదవ్ గెలుపు కోసం మరి రోజుల తరబడి అక్కడనే ప్రచారంలో పాల్గొన్నటువంటి నాయకుల ఫీడ్బ్యాక్, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పటికైతే 8 రౌండ్లు కంప్లీట్ అయింది. 8 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి మందుల సామెల్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోరబండ డివిజన్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో సామెల్ గారు నమస్తే అండి. ఏది బోరబండలో చాలా కష్టపడ్డారు, ఆ డివిజన్లో మీరు రోజుల తరబడి తిరిగిరు, మీ అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. బట్ 8 రౌండ్ల వరకు చూస్తే సీను సితార అయింది, వారు వన్ సైడ్ అయింది. మొత్తం అత్యధిక ఆధిపత్యంలో ఇక ముందంజలో మీ అభ్యర్థి ఉన్నాడు. ఏంటి ముందస్తు సెలబ్రేషన్ మొదలైనట్టేనా? వారు వన్ సైడ్ అన్నట్టు కనిపిస్తున్నది. 8 రౌండ్లలో మీ అభ్యర్థి నవీన్ యాదవే ముందంజలో ఉన్నాడు. ఇక సెలబ్రేషన్లు స్టార్ట్ అయినట్టేనా, మీరు గెలిచినట్టేనా అంటున్నా? 200% రాసి పెట్టుకో, అయిపోయింది. బీఆర్ఎస్ లేదు, నా బోఆర్ఎస్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడైతే 2023 ఎన్నికలల్లా టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పేరు పెట్టుకొని ఎన్నికలకు వచ్చిండ్రో ఆనాడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే తల్లిదండ్రుల బిడ్డ పేరు అనుకో, ఆ పేరు మార్చుకుంటే చాలా కష్టం. అవును, ఈ టీ అనేది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన వర్డ్. అది టీ తీసి బీ పెట్టుకున్నారు. అందుకోసమనే పార్టీ ఉండి ఆ పార్టీ ఉండే అవకాశం లేదు. అందుకోసం ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభ్యర్థిని ఎన్నుకున్న సందర్భమే విజయం సాధించారు. ఓకే, అభ్యర్థిని డిసైడ్ చేసే దాంట్లోనే సీఎం గారు విజయాన్ని ముద్దాడినప్పుడే. కానీ అడుగున ఆటంకాలే వచ్చినాయి కదా. మీరు అభ్యర్థిని ఎంచుకున్నప్పటి నుంచి కూడా రౌడీ అని, రౌడీ షీటర్ ఫ్యామిలీ అని, ఈ బ్యాక్గ్రౌండ్ అని, ఆ బ్యాక్గ్రౌండ్ అని కామెంట్స్ వచ్చినాయి కదా. బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాండ్ లేదు, బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ప్రజలకు దగ్గరైన వ్యక్తి, ఒక సోషల్ వర్కర్ పనిచేసిన వ్యక్తి. ఆనాడు 40 ఏళ్ల నాడు ఏం జరిగిందో ఏందో మనకు తెలియదు. ఆనాడు ఏమైంది, పైల్మాన్ నుండి హైదరాబాద్ వీళ్ళకి తెలియదు. కొత్త దాసు, తర్వాత అంబర్పేట శంకర్, లేకపోతే ఎంఐఎంఈలు ఉండేది. అవును, ఇటువంటి వాళ్ళంతా రౌడీ షీటర్లు కాదు. ఇది ప్రజల కోసం సాయం చేసిన వాళ్ళు, ఎవరు దౌర్యాన్ని చేస్తే ఏం రాని హెచ్చరించిన వాళ్ళు, ఇట్లా వాళ్ళు కూడా సర్వీస్ చేసారు. మనం వాళ్ళకి కాదనడానికి లేదు. అందుకోసమనే ఈడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి స్థానికుడు నెంబర్ 1. ఓకే, కాంగ్రెస్ ఎంచుకున్న బీసీ నినాదం ఏదైతే ఉందో దాని తగ్గట్టుగానే బీసీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అందులో బడు బలహీన వర్గాలు కూడా నవీన్ యాదవ్ కు ఎన్నుదన్నుగా నిలబడ్డారు. అందులో సీఎం గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము అందరం కూడా వచ్చి ప్రతి గడప గడప తిరిగి అందరికి అప్పీల్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టే స్కీమ్స్ అన్ని కూడా మేము ఇల్లు తిరిగి వివరించడం జరిగింది. అందుకోసమనే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇంకోటి, గోపీనాథ్ చనిపోయిన తర్వాత గోపీనాథ్ గారు ఎట్లా చనిపోయారో తెలియదు. ఇంతవరకు ఎందుకు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు, ఏ టైంలో చనిపోయిండు కూడా ఇంతవరకు ప్రజలకు చెప్పలేదు. అవును, కానీ ఇప్పుడు మొన్న పోలింగ్ రోజు మీరు చూసి ఉండొచ్చు, కేటీఆర్ అయినా అభ్యర్థి మాగాణి సునీత అయినా కొన్ని కామెంట్ చేసింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరని, ఓటు రిగ్గింగ్ చేసిరని, లేకపోతే ఆడ భయభ్రాంతులకు గురి చేసిరని, ఇవన్నీ కామెంట్ చేసి. నిజంగా ఇటువంటి ప్రక్రియ జరిగిందా మొన్నటి ఓటింగ్ రోజు? ఇదంతా కేటీఆర్ అలవాటైన ముచ్చిన ఇంత ముందు మునుగోడు ఎలక్షన్ లో చేసే తతంగం ఇదే. కానీ ఈడ చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, బ్రహ్మాండంగా తక్కువ. ఇంకోటి ఏంటంటే, నేను మీ తొలి వెలుగు ద్వారా నేను హైదరాబాద్ వాసులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, చాలా పవిత్రమైన హక్కు ఓటు అనేది. ఓటేస్తేనే రాజ్యం నిలబడుద్ది.
మీకు గవర్నమెంట్ రాజ్యాంగం అన్ని కల్పించింది, తిరిగితానికి రోడ్లు ఇచ్చింది, హాస్పిటల్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, అన్ని ఇచ్చినాయి. అన్ని సౌలభ్యం తీసుకొని మీరు ఓటు వేయకుండా రావడం అంటే మీరు భారతదేశంలో ఉన్నట్ట లేనట్ట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ లో ఉన్న పేదల, ఊర్లలో ఉన్న గ్రామాలలో ఉన్న పేదలందరూ వచ్చి లైన్ కట్టుకొని వాళ్ళ కారులు కాలినడకలు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఓటేసి రాజ్యాంగాన్ని ఎన్నికల విధానాన్ని వాళ్ళు గొప్ప గౌరవిస్తా ఉన్నారు. అన్ని తెలిసి చదువుకున్న వాళ్ళు ఇవాళ 50% ఓటింగ్ అయింది. ఎందుకైతే అది అంత విద్యావంతులు ఉన్న కాన్స్టిట్యూన్స్ ఇది. అందుకోసం ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచించాలని మనం చేస్తా ఉన్నా. ఇది గొప్ప విజయం, కాంగ్రెస్ కు గొప్ప విజయం. ఇది స్థానిక ఎన్నికలలో ఇది బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే ఎన్నిక. ఇది మా కష్టం ఎక్కడ వృధా పోలేదు కనుక ఈ కష్టానికి ఫలితం దక్కింది. నవీన్ యాదవ్ భవిష్యత్తును ముందు తరాలకు ఉండే విధంగా నవీన్ యాదవ్ కూడా ఆ నియోజకవర్గాన్ని కాపాడుతున్న నమ్మకం మాకున్నది. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి బోరబండల కనుక అవన్నీ కూడా క్లియర్ చేస్తున్న నమ్మకం ఉంది. అవసరం అనుకుంటే మేము సీఎం గారితో చెప్పి నవీన్తో కూడా చెప్పి అక్కడ ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన బాబు ఫసీద్దీన్ కూడా నేను 2 సార్లు ఇన్ఛార్జ్ కూడా గెలిపించిన అతన్ని వీక సెక్షన్ కాలనీలా. ఇప్పుడు ఈడ మన ఈ ప్రాంతానికి బూత్ నెంబర్ 334, 335 ఈ విధంగా ఈ 7 బూతులలో నేను పనిచేయడం జరిగింది. రాజనగర్ కనుక రాజనగర్ తర్వాత అది మధురనగర్ పనిచేయడం జరిగింది 7 బూతులలో. మరి బోరబండ కౌంటీకి అయిపోయింది ఆ డివిజన్ది నడుస్తున్నాయి. ఇంకా లాస్ట్ ఎర్రగడ్డతో ఎండ్ అయిపోతున్నాయి 10th రౌండ్. బోరబండ అయిపోయిందా? బోరబండ కూడా కంటిన్యూ అయింది, అయిపోయింది 8 రౌండ్లు. బోరబండలు ఎంత మెజారిటీ, డివిజన్ ఎంత మెజారిటీ ఇస్తే మాకు క్లియర్ తెలుస్తుంది. అవునవునవును. కనుక చాలా సంతోషం. చేసిన కష్టం ఎవరికైనా కూడా చేసే కష్టం ఫలిస్తే అంతకంటే ఎక్కువ ఏముంటది. ఉన్నారా కాన్స్టిట్యున్సీలో ఉన్నారా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా? అభ్యర్థిని కలుస్తారా? విజయం సెలబ్రేషన్ చేసుకుంటారా మీరు? సీఎం గారు కూడా అట్లా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది మందుల సామెల్ గారు, కష్టానికి ప్రతిఫలం దక్కింది. మేము బోరబండ ఇతర డివిజన్లలో తిరిగినాం, ఇంటింటికి పోయినాం, సంక్షేమ పథకాల గురించి చెప్పినాం, మా అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలన్నాం. అదే రీతిలో ఓట్లు పడ్డాయి. కానీ 2 లక్షల మంది ఓటేయడానికి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అటువంటి యువత మీరు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టే, భారతదేశంలో ఉండి కూడా లాభం లేనట్టు మందుల సామెల్ ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుపై ముందస్తు సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపిస్తున్నాము, నవీన్ యాదవ్ గెలుస్తారని ముందు నుంచి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగానే ఇక ఇప్పటికైతే 20,000కు పైచిలుకు ఆధిక్యంలో అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఇంకా హాఫ్ అన్ అవర్లోనే ఈ 2 రౌండ్లు కంప్లీట్ కాబోతున్నాయి. మరికొద్ది